హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే డే 2 వ్లాగ్ అని కూడా చెప్పలేను, ఎందుకంటే ఇది చాలా డేస్ వ్లాగ్ అనమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఫుల్ ఎండలు, బాగా ట్యాన్ అయిపోయామండి. సో మార్నింగ్ యాజ్ యూజువల్ పూజ అయిపోయింది. ఇంకా మావయ్య అయితే పాలు తీసుకొని డిపోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా పిల్లలు ఎవరు అయితే లేదనమాట. సో నేను మా తోడుకోడలు అత్తయ్య కలిసి ఇంక వంట అది స్టార్ట్ చేసేసాం. అత్తయ్య రోజు పోలీలు చేద్దామండి. మా సైడ్ అయితే పోలీలు అంటాము, కొంతమంది సైడ్ బొబ్బట్లు అంటారు, కొంతమంది సైడ్ ఓలీలు అంటారు. మేమైతే పోలీలు అంటాము. సో ఇంకెలాగ అందరూ ఉన్నారు కదా పిల్లలందరూ అని ఇంక రోజుకి ఒకటి చేసిందనమాట. ఒకరోజు ఇంక ఉద్దిపప్పు వడలు, ఒకరోజు పోలీలు, ఒకరోజు సుగిలు. అంటే సుగిలు అంటే ఎలాగుంటాయంటే పూర్ణాల్లాగా అనమాట. సో అలా రోజుకొకటి చేయించిందనమాట. సో ఆ రోజైతే ఇంక పోలీలు అయితే చేస్తున్నాము. సో ఇలా మాట్లాడుకుంటూ ఒకరైతే పూజ దగ్గర, ఒకరు అయితే అత్తయ్యకి హెల్ప్గా ఉంటాం అనమాట. సో అత్తయ్య చేసే వర్క్స్ ఉంటే అత్తయ్య చేయిస్తారు. ఒకసారి ఒక రోజుకి ఎక్కువ వర్క్ అంతా అయ్యాక అత్తయ్య అయితే పోలీలు చేసేసింది. సో రిమైనింగ్ చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇంకా టిఫిన్లు అది మేము చేస్తున్నాం అనమాట, నేను తను. సో తను అంటే ఎవరు కదా, మా తోడుకోడలు అక్క అనమాట. సో ఇలా ఇంట్లో మా డే అయితే గడిచిపోతుంది. సో ఇంట్లో అందరం ఉన్నామంటే మాకు మేజర్ టాస్క్లు ఇవ్వండి, చేయడము, తినడము, కడగడము, ఇవే సరిపోతుంది. సో 3 పూట్ల అందరూ ఉంటారు కాబట్టి, పిల్లలు ఉంటారు కాబట్టి ఇదే పెద్ద వర్క్స్ లాగా అనిపిస్తుంది. సో ఇంకా కాసేపు అలా పూలు కోయడము, షెడ్ దగ్గరికి వెళ్ళడం అలా అనమాట. సో మార్నింగ్ టిఫిన్లకు వడలు, ఇంకా పొలీలు కూడా చేసేసింది. సో ఫుల్ ఎండలండి, బాగా ట్యాన్ అయిపోయాను. పాపను కూడా ఆడిపించుకున్నానా? పర్వాలేదు, పట్టుకోండి, చిన్నగా పట్టుకోండి హ్యాండ్స్. పాపంది పాపంది, ఓ పాపంది చూసుకోండి.
జామా అందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ పనులన్నీ షేర్ చేసుకుంటూ అలా అత్తయ్య వాళ్ళతో గడిపేసి మళ్ళీ మేము 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండేసి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ కూడా సెండ్ చేశాను. ఇన్ కేస్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదండి అత్తయ్య వాళ్ళ ఊళ్ళో మా సమ్మర్ వెకేషన్ అనమాట. సో నేను అక్కడికి వెళ్ళాక చాలా అనుకుంటాం వీడియోస్ తీయాలి అని, అస్సలు కుదరదు. ప్లస్ అప్పుడు కాదండి చెప్పాలంటే. అప్పుడు తెలియదు అయ్యో తీసుంటే జస్ట్ కెమెరా పెట్టేసి మన వర్క్స్ మనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకున్న అయిపోయేది, మనకి మెమొరీస్ అన్న ఉండేది అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక పిల్లలతో అసలు ఏం అనిపించదు అనమాట. సో సరదాగా ఇలా రొటీన్ వర్క్స్ అనమాట. ఇంకా ఇంట్లో వర్కే, పెద్ద బయట వర్క్ ఏం లేదు. ఇంక షెడ్ దగ్గర అంతా అత్తయ్య మావయ్య చూసుకుంటారు. జస్ట్ మేము ఎప్పుడైనా సరదాగా అలాగెళ్ళి కావాలంటే ఊరికొత్తలు అది ఊడ్చేస్తాను తప్ప ఇంక మొత్తం వాళ్ళే షెడ్ దగ్గర అనమాట. వాళ్ళే ఇంకా ఆవులు ఉన్నాయి మొత్తం వాళ్ళే చూసేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా అత్తయ్య కూడా ఇంట్లో హెల్ప్ చేస్తారంటే ఏమైనా పెద్ద వంటలు ఉంటే ఇంకా అత్తయ్య చేస్తారు. మాకు రాని కూరలు కావచ్చు, ఇంకా పెద్ద వంటలు ఉంటే ఇంక రిమైనింగ్ ఈ చిన్న పనులన్నీ కూడా మేము చూసేసుకుంటాము. సో ఇదండి హ్యాపీగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే సరదాగా గడిపేచ్చేస్తాము. సో ఇదే అనమాట. ఇన్ కేస్ మా వ్లాగ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.